హెమటాలజీ అంటే బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్, రక్తం సంబంధించిన వ్యాధులు, బీట్ క్యాన్సర్ ఆర్ నాన్ క్యాన్సర్ కండిషన్స్, వీటిని డీల్ చేస్తూ ఉంటానండి. ఫర్ ద పాస్ట్ 12 years నేను హెమటాలజీ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటింగ్ని నేను చూస్తున్నాను. ప్రధానంగా మనము ఇక్కడ బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్ అంటే 2 రకాలండి. ఒకటి క్యాన్సర్, ఇంకొకటి నాన్ క్యాన్సరస్ కండిషన్స్. అలానే పిల్లల్లోనూ వస్తుంది, పెద్దల్లోనూ వస్తుంది. ఫస్ట్ మనం ముఖ్యంగా పిల్లల్లో తీసుకుంటే, పిల్లల్లో ఏంటంటే జెనెటిక్గా వచ్చే అంటే పుట్టుకతో వచ్చే కొన్ని జబ్బులు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలసీమియా, సికిల్ సెల్ అనీమియా, బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్స్ అంటాం. అలానే ఇమ్యూనిటీ పుట్టుకతోనే వాళ్ళ రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావడం అనేది, ఇలాంటి ప్రధానమైన సమస్యలు ఉంటాయి. వీటికన్నిటికీ ఓన్లీ ట్రీట్మెంట్ ఆప్షన్ అవైలబుల్ ఈజ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. ఇది తెలియకుండా చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ తెలసీమియా తీసుకున్నారనుకోండి, నెల రక్తం ఎక్కించుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం, మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తారు, మళ్ళీ రక్తం ఎక్కించుకుంటారు, మళ్ళీ ఇంటికి, ఇది జరుగుతూనే ఉంటుంది. దీనివల్ల రక్తం ఎక్కించుకుని వాళ్ళు టెంపరీగా బాగుంటారే కానీ లాంగ్ టర్మ్లో వాళ్ళకి ఈ రక్తం రిపీటెడ్గా ఎక్కించుకున్న దానివల్ల వాళ్ళకి వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి గ్రోత్ అనేది సరిగా ఉండదు, పిల్లల్లో గ్రోత్ అనేది ఎదుగుదల ఉండదు వాళ్ళకి, ఈ తెలసీమియా పేషెంట్స్కి. రిపీటెడ్గా మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చేదానివల్ల వచ్చే ఐరన్ అనేది బాడీలో డిపాజిట్ అవుతుంది. ఎగ్జాంపుల్ హార్ట్లో డిపాజిట్ అయితే హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది, లేకుంటే లివర్లో అయితే లివర్ ఫెయిల్యూర్, ఇట్లా ఏదో ఒక ఆర్గన్ సంబంధించిన ప్రాబ్లం వస్తుంది అనమాట. దీన్ని అవాయిడ్ చేయాలంటే రక్త మార్పిడి చికిత్స, దాని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కానీ చేసుకోగలిగితే ఈ రక్తం ఎక్కించుకునే సమస్య నుంచి బయటపడవచ్చు. అట్ ద సేమ్ టైం రిపీటెడ్గా బ్లడ్ ఎక్కించుకునే దానివల్ల వచ్చే సమస్యల నుంచి కూడా బయటపడచ్చు అనమాట. అలానే బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్స్ అంటాం. వీటిలో ఏంటంటే రక్తము తగ్గుతుంది, డబ్ల్యూబీసీ తగ్గుతుంది, ప్లేట్లెట్స్ తగ్గుతాయి. రక్తం తగ్గితే వచ్చేది ఆయాసం, ఇట్లా కొద్దిగా వాళ్ళు రొటీన్ పనులు చేసుకోలేకపోవడం, ఇలా వీక్నెస్, ఇలాంటివన్నీ ఉంటాయి. అదే డబ్ల్యూబీసీ కానీ తగ్గిందనుకోండి, ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లేట్లెట్స్ తగ్గితే ప్లేట్లెట్స్ బ్లీడింగ్ టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈ మూడింటికి వాళ్ళు ప్రతి 2 వారాలకి ఒకసారి, 3 వారాలకి ఒకసారి వచ్చి బ్లడ్ ఎక్కించుకోవడం, ప్లేట్లెట్స్ ఎక్కించుకోవడం, ఇదంతా టెంపరీ ట్రీట్మెంట్. అదే కానీ ట్రాన్స్ప్లాంట్ కానీ చేసుకోగలిగితే వాళ్ళకి లైఫ్ లాంగ్ క్యూర్ అనమాట. ఇప్పుడు చెప్పిన నాన్ క్యాన్సరస్ కండిషన్స్ అన్నిటికీ మనం కానీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కానీ చేసుకోగలిగితే వాళ్ళకి లైఫ్ లాంగ్ క్యూర్, మళ్ళీ జబ్బు తిరిగి వచ్చే ఆస్కారం లేదు. అన్లైక్ వేరే అదర్ కండిషన్స్ కొన్ని జబ్బులు ఉంటాయి. ఇదే పిల్లల్లో కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల్లో అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా అంటాం. అది వెరీ కామన్ క్యాన్సర్ ఇన్ చిన్నపిల్లల్లో. వాళ్ళకి యూజువల్గా కీమోథెరపీ ఇస్తే సరిపోతుంది. కొన్ని కండిషన్స్, ఒక వేరియంట్స్ ఆఫ్ ఏఎల్ఎల్ అంటాం. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా షార్ట్గా ఏఎల్ఎల్ అని కూడా అంటాం. దాంట్లో కొన్ని వేరియంట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఈటీపీ ఏఎల్ఎల్ అంటాం, మిక్స్డ్ ఫీనోటైపిక్ అక్యూట్ లుకీమియా, ఇలాంటి కొన్ని కండిషన్స్లో ట్రాన్స్ప్లాంట్ తప్పదనమాట. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ కీమోథెరపీతో జబ్బు తిరిగి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళలో అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఈ అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటే మనం బయట నుంచి, అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి, పేషెంట్ కాకుండా వాళ్ళ పేరెంట్స్ నుంచో, అన్నదమ్ముల్లో, అక్కచెల్లెల దగ్గర నుంచి మూల కణాలు తీసుకొని పేషెంట్కి ఎక్కిస్తాం అనమాట. దీన్ని అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఇది కానీ చేయగలిగితే వాళ్ళలో క్యూర్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే అట్లాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ పిల్లల్లో, అటలాగస్ అంటే పేషెంట్ నుంచే మంచి కణాలు తీసుకొని తిరిగి ఒక హైడోస్ కీమోథెరపీ ఇచ్చి తిరిగి తీసుకున్న కణాలని తిరిగి పేషెంట్కి ఇవ్వడం అనమాట. దీన్ని ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఎక్కడ చేస్తామంటే పిల్లల్లో వచ్చే జర్మ్ సెల్ ట్యూమర్స్ వెరీ కామన్, న్యూరోబ్లాస్టోమాస్, లింఫోమాస్, ఈ 3 కండిషన్స్లో మనం ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే వాళ్ళకి జబ్బు చాలా బాగా తగ్గుతుందండి. ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడుకున్నంత పిల్లల గురించి. పెద్దవాళ్ళలోకి వచ్చేసరికి ఎంటైర్లీ ఆపోజిట్. ఎట్లయితే పిల్లల్లో పుట్టుకతో వచ్చే జబ్బులు ఉంటాయో ఇక్కడ అలా కాదండి. పెద్దవాళ్ళకి వచ్చే కొద్దీ క్యాన్సర్ కండిషన్స్ ఎక్కువ అవుతాయి. ఈ పుట్టుకతో వచ్చే కొన్ని కండిషన్స్ అనేది తగ్గిపోతూ వస్తాయి అన్నమాట. క్యాన్సర్స్ ఎస్పెషల్లీ ఏమంటే అక్యూట్ మైలాయిడ్ లుకీమియా, ఏఎంఎల్ అంటాం, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా, ఏఎల్ఎల్, ఎండిఎస్, లింఫోమా, మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్, మైలోమా, ఇలాంటివి అంటాం అనమాట. ఇవన్నీ క్యాన్సరస్ కండిషన్, వేరియస్ క్యాన్సరస్ కండిషన్స్. దీంట్లో అన్నింటిలోనూ మనకు ట్రాన్స్ప్లాంట్ తప్పనిసరి అండి. మోర్ దెన్ 90% ఆఫ్ ద పేషెంట్స్ దే నీడ్ ట్రాన్స్ప్లాంట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. అదర్వైజ్ ఏమవుతుందంటే జబ్బు తిరిగి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో
అడల్ట్స్లో 90% ఆఫ్ ద పేషెంట్స్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ తప్పనిసరి వాళ్ళ క్యాన్సర్ జర్నీలో, ఏదో ఒక బ్లడ్ క్యాన్సర్ జర్నీలో 90% ఆఫ్ ద పేషెంట్స్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది అవసరం. అలానే వాళ్ళలో కూడా అప్లాస్టిక్ అనీమియా అనేది ఏజ్ పెరిగే కొద్దీ ఆ కణాల ఉత్పత్తి అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట. వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకి కానీ ఫుల్ మ్యాచ్ ఉంటే చేయొచ్చు, లేదు అంటే అట్లీస్ట్ ఇమ్యూన్ సప్రెసివ్ ట్రీట్మెంట్ అంటాం, అది ఒక 3 నుంచి 6 నెలలు ఇస్తే అది కూడా వాళ్ళకి రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇవన్నీ మనము పిల్లల్లో పెద్దల్లో చూసే వేరియస్ క్యాన్సర్ అండ్ నాన్ క్యాన్సరస్ కండిషన్స్. ఇవి కాకుండా అండి మనము కొన్నిసార్లు పిల్లల్లో ఎక్కువగా బ్లీడింగ్ టెండెన్సీస్ ఎక్కువ చూస్తుంటాం అనమాట. నార్మల్గా అందరికీ ఏదైనా దెబ్బ తగిలితే మనకు ఒక 2 మినిట్స్ మ్యాక్సిమం 5 మినిట్స్లో బ్లీడింగ్ అనేది ఆగిపోతుంది. కానీ వీళ్ళల్లో బ్లీడింగ్ అనేది ఆగదు. 10 మినిట్స్, హాఫ్ అన్ అవర్, 1 అవర్ అయినా కూడా ఆగదు అనమాట. ఎక్కువ రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ని కొన్నిసార్లు దానికి హీమోఫిలియా ఏ అంటాం, బి అంటాం, ఆర్ వాన్ విల్లీబ్రాండ్స్ డిజీజ్ అంటాం. ఇది పుట్టుకతో వచ్చే కొన్ని రకాల నాన్ క్యాన్సరస్ బ్లీడింగ్ టెండెన్సీస్ అనమాట. బ్లీడింగ్ టెండెన్సీస్ ఎక్కువగా పిల్లల్లో చూస్తుంటాం. వీటికి ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదు. దానికి జబ్బు ఏదో ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన మందులతోనే ఇది తగ్గిపోయే అవకాశం చాలా చాలా ఎక్కువ అనమాట. కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఇలానే క్లాటింగ్ టెండెన్సీస్, ఎట్లయితే బ్లీడింగ్ ఆగకుండా అవుతుందో, ఏమి కాకుండానే వాళ్ళకి సడన్గా సివియర్ లెగ్ పెయిన్స్ కానీ లేకుంటే సడన్గా ఆయాసం రావడం ఇట్లా ఉంటుంది. ఏంటి అని చూస్తే వాళ్ళ రక్తం గడ్డగట్టుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. దీన్ని క్లాటింగ్ డిజార్డర్స్ అంటాం. దీన్ని కూడా యాజ్ ఎ హెమటాలజిస్ట్ మేము డీల్ చేస్తామండి. ఇవన్నిటిలోనూ పిల్లల్లో పెద్దల్లోనూ ప్లస్ వేరియస్ క్యాన్సర్, నాన్ క్యాన్సరస్ కండిషన్స్ అండ్ బ్లీడింగ్ టెండెన్సీస్, క్లాటింగ్ టెండెన్సీస్ ఇవన్నీ చూసే వాళ్ళని హెమటాలజీ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ డిపార్ట్మెంట్. వీటికి కావాల్సిన ట్రీట్మెంట్ అన్నీ మనకు యశోద హాస్పిటల్ సోమాజిగూడలో వీటికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయండి. ఇది కానీ జనాలకు తెలిసి అవగాహన పెంపొందించుకొని వాళ్ళు కానీ ఉపయోగించగలిగితే మా సేవల్ని వాళ్ళకి బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మనకు ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని, ప్లస్ వాళ్ళు 3 to 6 months అక్కడ హాస్పిటల్లోనే ఉండవలసి వస్తుంది. అంత ఖర్చుతో కూడుకున్న పని అండి. దీనికి మనం ఏం చేస్తున్నామంటే గవర్నమెంట్ నుంచి కొద్దిగా హెల్ప్ కూడా తీసుకుంటున్నాం. లైక్ CMRF ఇలాంటి వాటిని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఒక 5 lakhs 10 lakhs తెచ్చుకుంటే మిగతా 5 lakhs 10 lakhs వీలు కానీ పెట్టుకోగలిగితే చాలా వరకు వాళ్ళకి మళ్ళీ వాళ్ళకు ఈ రోగాల నుంచి విముక్తి పొందేదానికి చాలా అవకాశం ఎక్కువ ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద బ్లడ్ గ్రూప్ ఎవరికైనా ఏమైనా రావచ్చు. ఇది రోగ నిరోధక శక్తి అనేది పిల్లల్లో చెప్పాను కదండి. దాంట్లో ఏమవుతుందంటే కొంతమందిలో B cells ఉండవు, T cells అనేది ఉండవు, కొంతమందిలో NK cells అనేది ఉండవు. ఒక్కొక్క జబ్బుకి ఒక పేరు ఉంది. సివియర్ కంబైన్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ అని, గ్లిసెల్లీ సిండ్రోమ్ అని, ఒక్కొక్క అలాంటి వాటిలో ఏంటంటే రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతుంది. వాళ్ళకి బ్లడ్ గ్రూప్తో సంబంధం లేదండి. ఈ ఏదైతే సెల్స్ తక్కువ ఉన్నాయో దాని తగ్గట్టు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. అంటే కామన్గా ఏ ఏజ్ ఫ్యాక్టర్స్లో వీటి లక్షణాలు ఎక్కువగా కనబడుతుంది? ఎక్కువగా చిన్నపిల్లల్లోనండి. వితిన్ less than 5 yearsలో రిపీటెడ్గా ఇన్ ఇయర్ more than 3 అడ్మిషన్స్ కానీ అవసరం పడతాయి. రిపీటెడ్గా రిక్వైరింగ్ యాంటీబయాటిక్స్ లేకుంటే ఆక్సిజన్ సపోర్ట్, ఇట్లా అడ్మిషన్ కంపల్సరీ. ఇప్పుడు మీకు నాకు మామూలుగా జలుబో జ్వరం వచ్చింది అనుకోండి, ఒక వారం 10 రోజులు ఉంటుంది, మనం OP బేసిస్లో ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతాం. అదే ఇలాంటి పిల్లల్లో ఏమవుతుందంటే అండి వాళ్ళకి కంపల్సరీ అడ్మిషన్ అవుతారు. IV యాంటీబయాటిక్స్ పెట్టాలి, ఆక్సిజన్ అవసరం పడుతుంది, BP మెడికేషన్స్ పడుతుంది, ఇవన్నీ అవసరం పడుతుంది. ఇలాంటి అడ్మిషన్స్ కానీ ఒక సంవత్సరంలో 3 దానికన్నా ఎక్కువ అయితే వాళ్ళలో మనం ఇమ్యూనిటీకి సంబంధించిన సమస్యల గురించి ఆలోచించాల్సి వస్తుంది. అదే జెనెటికల్గా వస్తాయండి? జెనెటిక్గా వస్తాయండి. ఆహార అలవాట్ల ద్వారా వస్తాయి? లేదు, జెనెటిక్గా వచ్చే ప్రాబ్లమ్స్. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికో ఉంటుంది, అది వాళ్ళు క్యారియర్ అయి ఉంటారు, వీళ్ళు మేనిఫెస్ట్ అవుతారు అనమాట. సో అది ఏంటి అనేది కానీ మనకు సర్టన్ ఒక సెట్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి. అదేదో కనుక్కుంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ వచ్చి మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనమాట. వీళ్ళకి ఏం లేదండి, B cells లేదనుకోండి, B cellsని మనం రీప్లేస్ చేస్తాం. NK cells లేదనుకోండి, దాన్ని మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా రీప్లేస్ చేస్తాం. పెద్దవాళ్ళు ఎలా కనిపిస్తాయండి ఈ లక్షణాలు? పెద్దవాళ్ళ వరకు వాళ్ళంతవరకు రారండి. ఇది కానీ కనుక్కోలేకపోతే చిన్నప్పుడు 5 years 10 years లోపల చనిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. పెద్ద అయ్యేంత వరకు ఉండరు కూడా వాళ్ళు. డోనర్స్ కుటుంబ సభ్యులే ఉండాలండి. డోనర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండి ఫ్యామిలీ మెంబర్స్లో ఉండే డోనర్స్ తీసుకుంటాం. ఏదర్ పేరెంట్స్ కానీ అన్నదమ్ములు అక్క చెల్లెలు కానీ వీళ్ళల్లోనే తీసుకుంటాం. ఒకవేళ అట్లా లేదు అంటే మనం ఈ మధ్యలో మనం ఒక 2 ట్రాన్స్ప్లాంట్స్ చేసాం అనమాట. జర్మనీ నుంచి మనం స్టెమ్ సెల్స్ తెప్పించాం అనమాట త్రూ రిజిస్ట్రీ. అదే అండి, ఇట్లా స్టెమ్ సెల్స్ మనకు ఎవరు సూట్ కాలేదు అనుకుంటే
మనకు 2 రిజిస్టర్ ఇండియాలో దాత్రి రిజిస్టర్ అని ఉంది, జర్మనీలో DKMS రిజిస్టర్ అని ఉంటుందన్నమాట. మనం వీళ్ళ శాంపుల్స్ కానీ వాళ్ళకి పంపిస్తే సూట్ అయిన డోనర్ వాళ్ళు అక్కడి నుంచి స్టెమ్ సెల్స్ మనకు ట్రాన్స్పోర్ట్ చేస్తారు, ఫ్లైట్లో పంపించి మనం వీళ్ళకి ఎక్కిస్తాం. ఈ కొందరిలో కొద్దిగా ప్రమాదకరం అని, కొంత డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని జనాల్లో అపోహ ఉందండి. దానికోసం అదే అండి, ఈ కాస్ట్ అనేది కూడా డిపెండ్స్ అపాన్ ద మ్యాచ్. ఒకటి జబ్బు, మనం ఏ జబ్బును ట్రీట్మెంట్ చేస్తున్నాము, ఫుల్ మ్యాచా హాఫ్ మ్యాచా, అండ్ తనకు వచ్చే కాంప్లికేషన్స్ డ్యూరింగ్ ట్రాన్స్ప్లాంట్. కొన్ని యాజ్ సింపుల్ యాజ్ 8 to 10 lakhs అయిపోతాయి, కొన్ని 25 lakhs వరకు అవుతాయి మ్యాక్సిమం. ఇది వైడ్ వేరియేషన్ అనమాట. ఇట్ డిపెండ్స్ అపాన్ ద జబ్బు. ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంటా, అల్లోజెనిక్ ట్రాన్స్ప్లాంటా, అల్లోలో మళ్ళీ ఫుల్ మ్యాచా హాఫ్ మ్యాచా, అండ్ తనకు చేసేటప్పుడు వచ్చే సమస్యలు ఏంటి, కాంప్లికేషన్స్ ఏదైనా వస్తే కాస్ట్ పెరుగుతుంది. అదర్వైజ్ యాజ్ లో యాజ్ 8 lakhs నుంచి యాజ్ హై యాజ్ 25 lakhs వరకు అవుతుంది. స్టేజెస్ ఉంటాయి సార్ ఇందులో? స్టేజెస్ బ్లడ్ క్యాన్సర్లో యూజువల్గా స్టేజెస్ అంటూ ఏమి ఉండవండి. ఉందా లేదా, ఏది ఉన్నా లేక బ్లడ్ పైనుంచి కింద వరకు ఉంటుంది కాబట్టి, ఎక్కడ ఆల్ ఓవర్ ద బాడీ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి స్టేజింగ్ అనేది దీంట్లో ఏమి ఉండదు. క్యాన్సర్ ఉన్నారు కదా సార్, అది బ్లడ్ క్యాన్సర్. నాన్ క్యాన్సర్ క్యాన్సర్ అనేది అదే అండి నేను చెప్పేది. బ్లడ్కి క్యాన్సర్ అనేది స్టేజింగ్ అనేది లేదు. అదే మనకు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ అనుకోండి, అక్కడ వరకే ఉంటాయి. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ అనుకోండి, అక్కడ వరకే ఉంటే స్టేజ్ 1 అంటాం. అక్కడి నుంచి కొద్దిగా పగిలిపోతే స్టేజ్ 2 అంటాం. అక్కడి నుంచి ఇంకొద్దిగా దూరం పోయిందంటే స్టేజ్ 3, మొత్తం ఒళ్ళంతా పాగిపోతే స్టేజ్ 4 అంటాం. కానీ ఇక్కడ బ్లడ్ కదండి ఉండేది, ఒళ్ళంతా ఉంటుంది. సరే అక్కడ ఉందా లేదా అనేది పాయింట్. దాని స్టేజింగ్ అనేది ఏం లేదు, ఒక చోటే ఉండదు కదండి. సో ఇక్కడ వరకు ఉంటే బ్లడ్ అది స్టేజ్ 1 అని చెప్పడానికి లేదు. సో ఉందా లేదా పాయింట్. గ్రామీణ ప్రాంతాల్లో బ్లడ్ డిజార్డర్స్ మీద అవగాహన లేదండి. ఇప్పుడు సపోజ్ వాళ్ళు స్థానికంగా ఏ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.